మన పార్టీ ఓడిపోయింది, మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పార్టీ మారటానికి ఎలా మనసొప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. పార్టీ మారే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 20 రోజుల క్రితం అన్న మాటలు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరటాన్ని ఉద్దేశించి ప్రకాష్ గౌడ్ ఈ విధంగా మాట్లాడారు. అన్ని నీతులు చెప్పి ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలని మీరు అందరుకున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు. మనమందరం కూడా వీటిని కర్మ పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, మొన్న ఒక విషయం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇచ్చి పెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడిని పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకునే వారికి ఇటు పెట్టేస్తాడు, ఎవరు ఆలోచిస్తారు, ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు. అందుకని మన మందు కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల జ్ఞానేశ్వర అన్న గారిని మీరు ఒక మంచి మెజార్టీతో గెలిపించి మనకున్న 7 కాన్స్టిట్యూన్స్ 4 ఎమ్మెల్యే మేమే ఉన్నాం. ఇక్కడ మహేశ్వరం ఉన్నది, శివలింగంపల్లి ఉంది, రాజేంద్ర నగర్ ఉన్నది, చేవేలో ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్న ఇవన్నీ కాన్స్టిట్యూన్సీ అనుకుంటే మంచి మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో రేపో అనుచరులతో కలిసి చేరతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నేతలకు నీతి వాక్యాలు చెప్పిన ప్రకాష్ గౌడ్ నెల రోజులు తిరక్కముందే ఆయన కూడా వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రకాష్ గౌడ్ కూడా చేరారు.